ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయం 4వ వచనం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. దేవుడు ఎలా హెచ్చరిస్తున్నాడంటే, మనము ఎదుటివారు మనల్ని తిట్టినా, ఎగతాళి చేసినా, మనల్ని కొట్టినా, వాళ్ళ బలం అంతా మన మీద ఉపయోగించినా, మనకి కొట్టే శక్తి ఉన్నా, మనకు బలం ఉన్నా, మనము తిరిగి వాళ్ళని కొట్టలేము. దేనికి? దేవుని శక్తి, దేవుని బలము మనలో ఉంటాయి. దేవుణ్ణి మనం ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుంటుంటాము. దేవుని మనసు మొత్తము మన హృదయంలో మనము గూడు కట్టుకొని ఉంటాము. మనము సత్యమును, జీవమును, మార్గమును నమ్మి మనం దేవుని బిడ్డలమైనప్పుడు, మన హృదయం అంతా దేవునికి అర్పించుకున్నప్పుడు మనం తిరిగి చేయలేము. అలాంటప్పుడు మనం మనోబలం కలిగి, నిగ్రహశక్తి కలిగి ఉండాలి. మనము నిగ్రహశక్తి కలిగి మనము తిరిగి వాళ్ళని తిట్టకుండా, మనం కొట్టకుండా ఉండాలంటే మనలో దేవుని శక్తి మనలో ఉండాలి, మనోబలం ఉండాలి, నిగ్రహశక్తి ఉండాలి. అప్పుడు మనము తమాయించుకొని మనము తిరిగి వాళ్ళని మనము ఏమి చేయకుండా దేవునికి అప్పచెప్పుకోవాలి. లేదంటేనేమో తిరిగి మనం వాళ్ళని కొట్టే బలము ఉపయోగించి కొట్టాలి. ఎప్పుడు వారు మనల్ని అన్యాయంగా, అక్రమంగా మన మీదకు వచ్చినప్పుడు. దేవుడు అదే చెబుతున్నాడు. నిగ్రహశక్తి మనం కలిగి, మనము మనోబలం కలిగి, మనం దేవుని శక్తితో నింపబడి ఉన్నప్పుడు మనం దేవుని అప్పచెప్పుకోవాలి. మనం వదిలేయాలి వాళ్ళని. మనల్ని ఎగతాళి చేసినా, మనల్ని ఏం చేసినా, వారు మనల్ని అపహాస్యం చేసినా, మనల్ని నలుగురిలో నవ్వులు పాలు చేసినా మనం పట్టించుకోని అవసరం లేదు. అయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు. మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నాను. మనలో పాపం అనేది, మైల బట్ట అంటే మనలో పాపము, ఆ దాగి ఉన్న పాపమును, మనలో ఉన్న సైతాను శక్తిని, వాటన్నిటినీ ఆయన తీసివేసి మన ఆజ్ఞాపించి, ఆయన నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించును. దేవుడు మంచి వస్త్రంతో మనల్ని అలంకరించుకొని నా బిడ్డ అని ఆయన హత్తుకుంటాడు. ఆయన కొంగుసాటును మరుగుపరుచుకుంటాడు. యోబు దగ్గర కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అయినప్పటికీ తెలుసు దేవుడికి యోబు దగ్గర పొరపాట్లు ఉన్నాయని. కానీ సైతాను వచ్చి అన్నప్పుడు యోబు లాంటి వాడు లేడని చెప్పి దేవుడు పలకటం జరిగింది. యోబు గురించి సైతానికి ఏమన్నా దేవుడు అక్కడ సంధిచ్చాడా? సంధివ్వలేదు. యోబు అలాంటోడు కాదు నా యోబు అని మాట్లాడండి దేవుడు. బిడ్డలం మనము ఒక్కోసారి కొన్ని పొరపాట్లు చేస్తాం. మనము దేవుని గుర్తెరిగి మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటా కూడా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. ఎందుకు? సైతాను మనల్ని అలా దారి తప్పించి దారి మళ్లించుతుంది. దేవుడికి తెలుసు నా బిడ్డలు ఏదో తెలియక సైతాను వలలో పడి ఇలా చేస్తున్నారని. అయినప్పటికీ దేవుడు సైతానికి సంధియడు. నా బిడ్డలు మళ్ళీ నా కళ్ళి మరలాలి, నా వైపు చూడాలి నా బిడ్డలు అని చెప్పి దేవుడు ఆయన మనల్ని ఎక్కడా జారిపో